కథ రాక్షసుడు కోతి. ఒక అడవిలో ఒక రాక్షసుడుండేవాడు. అతను మిక్కిలి క్రూరుడు. కనిపించిన జంతుపునల్లా తినేస్తుండేవాడు. దీంతో అడవిలో జంతువుల సంఖ్య తగ్గిపోతూ వస్తోంది. ఒకనాడు అడవిలో జంతువులన్నీ సమావేశమై రాక్షసుణ్ణి రోజుకొక్క జంతువును ఆహారంగా పంపాలని నిర్ణయించుకున్నాయి. అందుకు రాక్షసుడు కూడా అంగీకరించాడు. రోజుకొక్క జంతువు రాక్షసుడికి ఆహారంగా వెళుతోంది. ఒకరోజు ఒక కోతిపిల్ల వంతు వచ్చింది. కోతిపిల్ల ఒక కట్టెల మోపును నెత్తిన పెట్టుకుని ఆడుతూ పాడుతూ బయలుదేరింది. అదురుబెదురు లేకుండా వెళుతున్న కోతిపిల్లను చూసి మిగతా జంతువులు ఆశ్చర్యపోయాయి. కోతిపిల్ల వెళ్లి రాక్షసుడి ఎదురుగా నిటారుగా నిలుచున్నది. అది చూసి రాక్షసుడు, ఓసీ మర్కటమా, నన్ను చూస్తేనే అడవిలోని జంతువులన్నీ గజగజా వణికిపొడతాయి. నీవెంత పొగరుతో నిలుచున్నావు అని హుంకరించాడు. అప్పుడు కోతిపిల్ల, మహానుభావా, తమ వంటి గొప్పవారికి ఆహారంగా రావడం నా అదృష్టం. కాని నాకొక సందేహం అన్నది. ఏమిటది అని ప్రశ్నించాడు రాక్షసుడు. ఎంతో ధైర్యసాహసాలు గల తమరికి నిప్పును చూస్తే భయమని అడవిలో జంతువులన్నీ ఎగతాళి చేస్తున్నాయి. నిజమేనా అని కవ్వించింది కోతిపిల్ల. ఎవరా మాటన్నది? నిప్పును చూస్తే నాకేమీ భయం లేదు అన్నాడు రాక్షసుడు. కోతిపిల్ల తన తెచ్చిన కట్టెల మోపును తీసిపరచి దానికి నిప్పంటించి రాక్షసుణ్ణి అందులో దూకమన్నది. రాక్షసుడు అగ్నిలో దూకి మరణించాడు. అది చూసి కోతిపిల్ల ఆనందంతో నాట్యం చేసింది. మిగతా జంతువులన్నీ వచ్చి కోతిపిల్లను అభినందించాయి.